మన నూతనంగా ఉన్నటువంటి మంచిర్యాల జిల్లా కానీ, మన పక్కనే ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లా కానీ, ఈ రెండు ప్రాంతాలను కలుపుకొని అద్భుతమైనటువంటి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. ఉదాహరణ మనం చూసినట్టయితే ఈ పక్క గోదావరి పక్కన శివారం ముసళ్ళ అభయారణ్యం ఉంది. దాన్ని అభివృద్ధి చేసి ఆ ముసళ్ళ పార్కుని గిట్ట మనం నిర్మించేస్తే అక్కడ పర్యాటకులు చేరుతారు. అదేవిధంగా పక్కనే జైపూర్ పవర్ ప్రాజెక్ట్ ఉంది. దానికి కూడా పర్యాటకులకు విధానంగా మనము దాన్ని పర్యాటక ప్రాంతంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా చూస్తే శ్రీరాంపూర్ ఏరియాలో బొగ్గు గనులు ఉన్నాయి, అండర్ గ్రౌండ్ మైన్లు ఉన్నాయి, ఓపెన్ కాస్ట్ ఉన్నాయి. ఓపెన్ కాస్ట్కు ఒక కజ్జె కట్టి అక్కడి నుంచి వ్యూ పాయింట్ చూపించవచ్చు. అదేవిధంగా ఏవైనా బొగ్గు గనులలో ఒక సమయాన్ని పెట్టి విజిటర్స్కు బొగ్గుపై అండర్ గ్రౌండ్ మైన్లోకి తీసుకెళ్ళి చూపించే విధానంగా ఉంటే అది కూడా అద్భుతమైనటువంటి ఒక పర్యాటక ప్రాంతం అవుతుంది. అదేవిధంగా చూస్తే గాంధారి కిల్లా ప్రకృతి పూర్వం మనకు చరిత్ర అందించిన ఒక శాసనం అది. ఆ గాంధారి కిల్లను అక్కడ దాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దితే చరిత్రను భావితరాల వరకు పరిచయం చేసిన వాళ్ళమే. అదేవిధంగా అది నుంచి కొంచెం ముందుకు వచ్చినట్టయితే ఎల్లంపల్లి ప్రాజెక్టును కూడా పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దవచ్చు. అదేవిధంగా అక్కడి నుంచి ముందుకు వస్తే సత్యనారాయణ స్వామి ఉంది, పక్కన అయ్యప్పన్ టెంపుల్ ఉంది, ఆ పక్కనే గోదావరి ప్రాంతం ఉంది. దీన్ని కూడా ఒక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పల్లె జీవనం కావచ్చు, కోయిలు కావచ్చు, గోండులు కావచ్చు, ఆరాధ్య దేవైన చిన్నాయ దేవుడు పెద్దయ్య దేవుడిది అటవీ ప్రాంతాలు ఉన్నాయి. ఈ చిన్నాయ దేవుడు పెద్దయ్య దేవుడి గిట్ట అక్కడ చాలా మహత్వం ఉంది. చాలామంది వేలాది మంది ప్రజలు అక్కడ సందర్శన పోతారు, ముక్కుంటారు. అక్కడ నిజాయితీ అనే దేవుడు ఉన్నది. చిన్న దేవుని దగ్గర మంచుకొండల ప్రాంతం ఉంది, అదేవిధంగా అల్లుబండ ఉంది. ఇక పెద్ద దేవుని ప్రాంతంలో గుట్టను ఒక పూజారి ఎక్కడం అనేది మామూలు వ్యక్తులు సాధ్యమయ్యే పని కాదు. కానీ వారు అతి తక్కువ సమయంలో గుట్టను ఎక్కి ఏ పంట పంటతో తీసుకొచ్చి చూపించడం అనేది అది దైవ దృష్టి. అటువంటి పర్యావరణం మనకిచ్చింది, మన దేవుళ్ళు మనకిచ్చిన ప్రాంతం, దాన్ని కూడా అభివృద్ధి చెందించవచ్చు. అదేవిధంగా చూస్తే జన్నన దగ్గర ఉన్న అడవి ప్రాంతంలో అడవి జంతువులతో ఒకటి పార్కును ఏర్పాటు చేయవచ్చు. అదేవిధంగా చూసినట్టు ఏంటంటే మరో అద్భుతమైన విషయం ఉంది. మంచిర్యాల పట్టణం గోదావరి బ్రిడ్జి నుంచి వెళ్ళి అయితే ఎల్లంపల్లి ప్రాజెక్టు ఆ నీళ్ళ నుంచి వెళ్ళి బోటు ప్రయాణం ద్వారా కోటిలింగాల వరకు వెళ్ళి కోటిలింగాల నుంచి ధర్మపురి క్షేత్రం వెళ్ళి ఆ దర్శనం చేయించుకొని మళ్ళీ బోటు ప్రయాణం ద్వారా ఇక్కడికి రావచ్చు. అదేవిధంగా గతంలో గిట్ట మనకు కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నప్పుడు నిండుగా నీరు ఉండేది. అదే నీరుని మంచిర్యాల నుంచి వెళ్ళి యువతల నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు దిగువ ప్రాంతం నుంచి ముసల ప్రాంతం నుంచి అన్నారం కాళేశ్వరం వరకు తీసుకెళ్ళి మళ్ళీ తీసుకురావచ్చు. అంటే ఇన్ని రకాలైనటువంటి అద్భుతమైన పర్యాటక ప్రాంతాన్ని తీర్చిదిద్దే అవకాశం ఉన్న ప్రాంతాలను గత పాలకులు నేటి పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. గతంలో చూస్తే ఆంధ్ర ప్రాంతం చూస్తే ఒక గుట్ట మీద మనము విశాఖపట్నం చూస్తాం. విశాఖపట్నంలో ఒక పెద్ద కొండ ఉంటుంది. ఆ కొండ మీద శివపార్వతుల బొమ్మ పెద్దగా పెట్టి చుట్టూ పార్కింగ్ చేసి దాన్ని పెద్ద పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దింది. అది కళాత్మకం. ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ని ప్రాంతాలను గిట్ట పర్యాటక ప్రాంతం ఏర్పాటు చేసినట్లయితే ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి, చాలామందికి ఉపాధి మార్గం దొరుకుతుంది. ఈనాడు ఇక్కడ దూర ప్రాంతం నుంచి వచ్చేవాళ్ళు మన ఇక్కడ ఉన్న వాళ్ళు ఉల్లాసంగా ఎక్కడైనా హాలిడేస్ వస్తే 2 రోజులు ఎటైనా వెళ్దామంటే కూడా ఇన్ని గొప్ప పర్యాటక ప్రాంతాలు ఉండి కూడా అక్కడ పోలేని పరిస్థితిలో చూడలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా శ్రద్ధ తీసుకుని ఈ యొక్క ప్రాంతాల మీద పర్యాటక ప్రాంతంగా ప్రకటించి అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుతున్నాం.